విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 8854888888. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కీలకమైన పదవిలో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ మిత్ర బృందం ఆలపాటి నాగభూషణం, గుత్తా సోమశేఖరరావు, పరుచూరి పవన్ కుమార్, యలమంచిలి జయన్, ఆలపాటి రాజా అభిమాన సంఘం, గుంటూరు జిల్లా. తెనాలి బోసిరోడ్డులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు విశ్వశాంతి మహాయజ్ఞం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లోక కళ్యాణార్థం తెనాలి పట్టణ ప్రజలు అట్లాగే అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ విశ్వశాంతి మహాయజ్ఞాన్ని అయితే ఇక్కడ చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం 8 గంటల నుండి మహాయజ్ఞం ప్రారంభమైంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఈ మహాయజ్ఞాన్ని అయితే నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులందరూ కూడా తరలివచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 102 మంది ఆర్యవైశ్య మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. ఉదయం నుండి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు అయితే నిర్వహించారు. అట్లాగే పరమేశ్వరునికి కూడా విశేషంగా అభిషేకాలు చేసి రుద్రాభిషేకాలు కూడా ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం ఎంతో భక్తిపూర్వకంగా కొనసాగింది. నిర్వాహకులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ కూడా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అయితే అందజేసిన పరిస్థితి ఉంది. మహిళలందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి అమ్మవారి విగ్రహం వద్ద తాము ఇంట్లో నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా సమర్పించిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాదాలను కూడా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మహాయజ్ఞాన్ని విశ్వశాంతి మహాయజ్ఞాన్ని తలపట్టినట్లయితే నిర్వాహకులు ఉప్పల వరదరాజులు అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధం ముఖ్యం. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పాడి పంటలు మనకి చక్కగా రావాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి సద్భావంతో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ రోజున బోస్ రోడ్లో తెనాలి పట్టణంలో వేంచేస్తున్న మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మరి అమ్మవారికి విశేష అభిషేకం, అర్చన, అలాగే శివుడికి అభిషేకం, అర్చన, తదుపరి మరి ఈ రోజున ఈ యొక్క విశ్వశాంతి మహాయాగం ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో ప్రపంచ శాంతి చాలా తక్కువగా ఉంటుంది. అందరి మనోభావాలు కూడా వేరువేరుగా చెడు అభిప్రాయాలు ఏర్పడి ఈ రకంగా యుద్ధాలు, పవిత్రమైనటువంటి క్షేత్రాల్లో కూడా పవిత్ర భావన పోయి ఎవరికి వాళ్ళు మరి అన్నదమ్ములుగా, బంధువులుగా, స్నేహితులుగా ఉండేటువంటి వ్యక్తుల మనస్సుల్లో చెడు అభిప్రాయాలు పోవటం కోసంగా పెట్టినటువంటి ఈ విశ్వశాంతి మహాయాగంలో ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాం. ఆ తల్లి దయ వల్ల తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఈ యాగం చేసినటువంటి ఈ ఫలితం మన తెనాలి పట్టణ ప్రజలందరికీ లభించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక.
వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని